2 రోజుల వ్యవధిలో ముగ్గురు ముఖ్యమైన నాయకుల మీద అగంతకుల రాళ్ల దాడి జరిగింది. ఒకటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, ఆయనకి నుదుటి మీద గాయం కూడా జరిగింది, 3 కుట్లు కూడా వేశారు. అయితే ఆ రాయి చాలా బలంగా తగలడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. అది నుదుటి కిందని గానీ తగిలితే అది కంటికి గానీ లేదా పక్కకు జరిగితే నుదుటిని గానీ అవి తీవ్రమైనటువంటి పరిస్థితులే మరి దాపరించేవి. అది జరిగినటువంటి వెంటనే చంద్రబాబు నాయుడు మీద కూడా ఆగంతకులు రాళ్లు విసరడం జరిగింది. అయితే అది ఆయనకి ఏం ప్రమాదం ఏమీ జరగలేదు, సమీపంలో పడిపోయింది. అలాగనే పవన్ కళ్యాణ్ మీద కూడా రాయి విసిరి ఆగంతకులు చేశారు. అయితే నాయకులంటే ఒకవేళ పడకపోతే నాయకుడికి నిరసన తెలియజేయాలంటే రాళ్లతో కొట్టాలా ఓట్లతో కొట్టాలా అనేటటువంటిది ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నారు అంటే ఇష్టం లేదో ఆ పార్టీ వ్యతిరేకులు ఇలా రాళ్లతో కొట్టే బదులు మీరు ఓట్లతో కొట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఆ నాయకుడికి వ్యతిరేకంగా మీరు తీర్పు ఇవ్వచ్చు కదా అని చాలా మంది గాంధీవాదులు చెప్తున్నప్పటికీ కూడా ఈ వింత పోకడలు అనేటటువంటివి రోజు రోజుకి ముదురుతున్నాయి. ఒక్కసారిగానే మనం పరిశీలిస్తే ఈ దాడి విషయంలో పార్టీలు ఏ రకంగా స్పందిస్తున్నాయి అనే దానికన్నా ముందు ఒక విషయాన్ని మనం గమనిస్తే మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా నాయకుల మీద హేయమైనటువంటి దాడి అనేటటువంటిది మనం మహాత్మా గాంధీ దగ్గర నుంచి మనం గమనిస్తున్నాం. మహాత్మా గాంధీ గారిని గాడ్సే అతి సమీపం నుంచి రివాల్వర్ తో కాల్చి చంపాడు. అది స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలోనే. ఆ రకంగా ఒక మహాత్ముడి మీద జరిగినటువంటి దాడితో ప్రారంభమైనటువంటిది ఇందిరాగాంధీని ఖలిస్తానీ ఉగ్రవాదుల ఆ సంస్థ ప్రేరేపిత మనుషులు కొంతమంది అంగరక్షకులు ఆమెని కూడా అతి సమీపం నుంచి కాల్చారు. అది కూడా ఈ దేశం చూసింది. తర్వాత రాజీవ్ గాంధీ మీద కూడా పెరంబదూరులో మరి శ్రీలంక తమిళ్ లిబరేషన్ ఫ్రంట్, తమిళ్ టైగర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి సానుభూతి పరులు లేకపోతే వాళ్ళ సభ్యులు ఆయన మీద మానవ బాంబుతో ఆయన్ని అంతమొందించారు. అదే విధంగా మనం ఒక్కసారిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గమనిస్తే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద తిరుపతిలో మల్లెల బాబ్జీ అనే వ్యక్తి ఒక చాకుతో ఆయన మీద దాడి చేయడం జరిగింది. అలాగనే చంద్రబాబు నాయుడు మీద అలిపిరిలో నక్సలైట్లు బాంబు దాడి చేశారు. కానీ అదృష్టవశాత్తు ఆయన తప్పించుకున్నారు. ఎన్టీ రామారావు లాగే ఎన్టీ రామారావుది చాక్తో అటెంప్ట్ చేశాడు, ఇక్కడ బాంబుతో నక్సలైట్లు అటెంప్ట్ చేశాడు. తర్వాత మళ్ళీ మనం కానీ గమనిస్తే వంగవీటి మోహన్ రంగా, అలాగనే పరిటాల రవి, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రత్యర్థుల చేతుల్లో బలైపోయినటువంటి పరిస్థితులు. ఇవన్నీ చూసినటువంటి పరిస్థితిలో పార్టీల్లో ఉన్నటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాయకుడి పట్ల ఇటువంటి దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళు కొంత ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఆ దాడి నుంచి నాయకుడు తప్పించుకున్నప్పటికీ కూడా. ఉదాహరణకి 2019 ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు. అయితే ఇప్పుడు ఈ దాడులు పరిశీలిస్తూ ఉంటే ఏ పార్టీ నాయకుడి మీదైతే ఈ దాడులు జరుగుతున్నాయో ఆ పార్టీ సానుభూతి పరులు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ పార్టీ ప్రత్యర్థి వర్గాలు మాత్రం వాటిని ఒక డ్రామా అని చెప్పి చెబుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి మీద జరిగితే వైసీపీ పార్టీ వాళ్ళు ఇది హత్యా ప్రయత్నం అంటే ఇది డ్రామా అంటారు. కోడికత్తిది కూడా డ్రామా అని చెప్పి అప్పుడు కత్తితో చేసినటువంటి దాన్ని కోడికత్తి అని చెప్పి చెప్పారు. అలాగనే చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు విసిరితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆందోళన చెందితే ఇది చంద్రబాబు నాయుడే చేసాడని చెప్పి వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. జనసేన మీద జరిగినా సరే సేమ్ పరిస్థితి. అయితే ఇప్పుడు పార్టీకి సానుభూతి పరులు లేకపోతే పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు వీళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటే అసలు ప్రజలు ఏం భావించాలి అనేటటువంటి దగ్గర ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమందితో నేను కూడా మాట్లాడినప్పుడు ఏంటంటే ఇవన్నీ మాకు తెలియవండి, అది ఏది నిజమో ఏది అబద్ధమో భగవంతుడికి తెలియాలంట. అంటే రాను ఇటువంటి దాడులు అనేటటువంటి తాలూకు సీరియస్నెస్ తగ్గిపోయి సామాన్య ప్రజానీకం ఏమనుకుంటున్నారంటే ఇది ఎవరి మీద చేశారో ఎవరి మీద చేయించుకున్నారో అసలు వాస్తవం ఏంటో ఏదో మనకు తెలియనప్పుడు మనం ఎందుకు స్పందించాలి, మనకేంటి అవసరం అనే పరిస్థితికి వచ్చేసారు ప్రజలు. ఇది నాయకులు గమనించాలి. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఏ నాయకుడైనా
అసలు ఏ నాయకుడే కాదు, సామాన్యుడిదైనా సరే ప్రాణం అనేటటువంటిది ప్రాణమే. ఒకవేళ ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు కనీసం ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలందరూ కూడా స్పందిస్తారు. అటువంటిది నాయకుల మీద ఇటువంటివి జరుగుతున్నప్పుడు కూడా ప్రజల్లో కనీస స్పందన ఎందుకు ఉండటం లేదు అనేటటువంటి దాన్ని కూడా రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు, శ్రేణులు కూడా గమనించాలి. ఎందుకంటే నాన్న పులి టైప్ కథ లాగా ఇది జరగకూడదు. ఎందుకంటే దీన్ని ప్రజలు చాలా తేలిగ్గా భావిస్తే సంఘటన ఎంత పెద్దదైనప్పటికీ కూడా ప్రజల్లోంచి మాత్రం అసలు చైతన్యం అనేటటువంటిది రాకపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తుపెట్టుకుని నాయకులు తన శ్రేణులకి దిశ నిర్దేశం చేయాలని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఏదైనా సరే ఈ విధానం మంచిది కాదు. ఒకవేళ నాయకుడు అంటే పడకపోతే దాన్ని వేరే రకమైనటువంటి పద్ధతుల ద్వారా తీర్పు చెప్పాలి తప్ప ఇలాగా రాళ్లు విసిరి నాయకులను గాయపరిచి దానిలో మీరు సంతృప్తి పొందాలని కానీ ఆనందం పొందాలని కానీ ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచిది కాదని చెప్పి మరి కార్యకర్తలు కానీ లేకపోతే ఆకతాయిలైన ఎవరైనా సరే వాళ్ళకు కూడా మా తరఫున అపీల్ చేస్తున్నాం.